నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఇటీవల మృతి చెందిన అభ్యుదయ సంఘం నాయకులు దిగవంత కోకరకొండ భీమరాజు సంస్మరణ సభ శనివారం మండపేట కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు జిన్నూరి సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కాపు సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిన్నూరి సాయిబాబా మాట్లాడుతూ సంఘం పటిష్టత, ఐక్యతకు భీమరాజు చేసిన సేవలను కొనియాడారు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పే భీమరాజు సేవలు తమ సామాజిక వర్గానికి ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో కాపు అభ్యుదయ సంఘం నాయకులు యాళ్ల శ్రీనివాస్, వర్రే సత్యనారాయణ, కురసాల సత్యనారాయణ, యలమంచిలి శ్రీనివాసరావు, సత్తి వెంకటేశ్వరరావు, మత్స్య నాగు, సిరంగు ఈశ్వరరావు, గుమ్మిలేరు శ్రీనివాస్, గోకరకొండ ప్రసాద్, కోళ్ల శ్రీనివాస్, తణుకు అశోక్, ఈలి తాతాజీ, శెట్టి నాగేశ్వరరావు, సాధనాల శివభగవాన్, లంక రాము, సిద్దిరెడ్డి రామకృష్ణ, గోకరకొండ భీమరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పెద్ద కార్యక్రమం అండి. ఆ సందర్భంగా మనం వచ్చి ఈ కాపు కళ్యాణం దగ్గర మన కాపు అభ్యుదయ సంఘం తరఫున అందరికి కూడా ఆయన నివాళులు అర్పించుకుని కార్యక్రమం చేసుకున్నామండి. మరి ఆయన మన వదిలి లేకపోవడం దురదృష్టం. అయినా కానీ ప్రతి మనిషి పుట్టడం చనిపోవడం సహజం కాబట్టి ఆయన అందరిలాగానే ఆయన దేవుని సన్నిధికి వెళ్ళారు. మరి ఆయన కులానికి సంబంధించి కానీ కాపులకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అని చెప్పేసి ఉండి మన కులానికి సంబంధించి ఏ మీటింగ్ అయినా కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండి అది పని చక్కబడి కానీ ఎదురు కాదు. మరి ఆయన మన మధ్య రావడం దురదృష్టమే. అయినా కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మనం అందరం కూడా మరి మంచి మార్గంలో ప్రయాణం చేసి మన కులానికి, మన మండపేట కాపులకి కూడా మంచిగా తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మరి ఆయన కుటుంబానికి మన సంఘం తరఫున ప్రగాఢాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.